వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అంటే జిహెచ్ఎంలో వచ్చిన గణేష్ సింగ్ సార్ గారికి, మరియు ఇక్కడ కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులందరికీ, నాతోటి ఉపాధ్యాయులైనటువంటి శ్రీనివాస్ సార్ గారికి, మరియు ఇక్కడ అంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మరియు పీఈటీ ఉపాధ్యాయులకు, మరియు విద్యావాండర్గా పనిచేసిన ఉపాధ్యాయులకు, మరియు గ్రామ ప్రజలు ఎవరున్నా యువకులు, గత సంవత్సరం అంటే గతంలో చదివిన విద్యార్థులందరికీ, పూర్వ విద్యార్థులకు నా హృదయపూర్వకంగా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఓకే, అంటే ఒక చిన్నగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు కూడా ఏం అర్థం అవ్వట్లేదు. అంటే ఎండింగ్ నుంచి చేయాలా, స్టార్టింగ్ నుంచి చేయాలా, అంటే ఫస్ట్ నా జీవితం ఏంది, నేను ఎట్లా వచ్చినా, ఏం జరిగింది అనేది. సరే చిన్నగా ఒక సైలెంట్ ఒక 10 నిమిషాలు నేను అందరూ ఓకేనా? అంటే ఇక్కడ మీకు ఇన్స్పిరేషన్ అనేది ఎవరో కాదు, ఇక్కడ మేమున్న మా టీచర్ల నుంచే మీరు తీసుకోవాలి. అంటే మీరు ఇన్స్పిరేషన్ ఎవరినో తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అట్లా 10వ తరగతి చదువుకుంటున్న ఒక విద్యార్థి, అంటే ఆయనకు ఆ పిల్లగానికి మ్యాథ్స్ రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, సైన్స్ కూడా అంతంతనే. సో అట్లాంటి క్లాసులు జరుగుతున్నప్పుడు ఆ స్టూడెంట్ బయట ఉండేటోడు, ఎప్పుడు పోయేది కాదు బడికి. అంటే చుట్టూ చెప్పేవాళ్ళు లేరు, ఇంట్లో కూడా చెప్పే పరిస్థితులు లేవు, అంటే చదువుకోలే ఎక్కువ. సో అంటే వాళ్ళకి తెలియదు బడికి వెళ్తున్నారు, ఆ విద్యార్థి బడికి వెళ్తున్నాడు కానీ పక్కకే, అంటే క్లాస్ రూమ్లోకి వెళ్ళట్లేదు. అంటే తోటి ఫ్రెండ్స్ అంతా కలిసి చుట్టూ గుట్టలు ఉంటాయి, ఆ గుట్టల కొంటూ పోవడం, అటు ఇటు పోవడం, ఇదే స్టూడెంట్ యొక్క దినచర్య. అంటే టీచర్లు అక్కడ బాగానే ఉన్నారు చెప్తున్నారు, కానీ ఆ స్టూడెంట్ అరే బాబు వినండి, ఆ స్టూడెంట్ పోవట్లేదు. సో అట్లా ఏమైంది, ఏ విద్యార్థి అయినా 10వ తరగతికి వచ్చినప్పుడు రెగ్యులర్గా క్లాసులు విని, మంచిగా సార్ చెప్పింది విని రాసి ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే వాళ్ళు పాస్ అవుతారు. సో ఆ స్టూడెంట్ ఏం చేసిండు, ఏం వినలే, క్లాసులన్నీ ఎగ్గొట్టిండు. తీరా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలి అంటే దగ్గరలో కాదు, చాలా దూరం, ఒక 20 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని అక్కడ ఉంటే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సార్ రాసిండు. రిజల్ట్స్ అంటే ఆన్లైన్ సిస్టమ్ లేదు, అప్పుడు పేపర్లోకి వస్తున్నాయి రిజల్ట్స్. సో ఆ విద్యార్థి రిజల్ట్స్ వచ్చినాయి, పేపర్ చూస్తే నెంబర్ లేదు. సో ఇప్పుడు ఏమైంది, పేపర్లో నెంబర్ ఉంటే పాస్ అయినట్టు, నెంబర్ లేదు, ఏం జరిగింది, ఫెయిల్ అయింది. సో ఫెయిల్ అయిన తర్వాత అంటే ఎంబడే అడ్వాన్స్ సప్లిమెంటరీ అప్పుడు లేదు, సో 1 ఇయర్ ఆగాల్సిందే. సో అట్లా ఏమైంది, 1 ఇయర్ ఆ విద్యార్థి వెయిట్ చేసింది. అంటే అంటే 1 ఇయర్ ఆగకుండా ఒక టైలరింగ్ దగ్గరికి వెళ్ళింది నేర్చుకోవడానికి. సో అట్లా 1 ఇయర్ టైలరింగ్ అయిపోయినాక మళ్ళీ ఎగ్జామ్స్ నారాయణపేట జిల్లాలో ఉంటుంది, ఇప్పుడు నారాయణపేటలో ఉంటుంది కంపార్ట్మెంట్. అక్కడికి వెళ్ళినాక పాస్ అయ్యాను. పాస్ అయిన ఆ విద్యార్థి ఇంటర్మీడియట్ చదువుకోవడానికి వెళ్ళింది. ఇక ఆ టైంలో ఇంటరు, డిగ్రీ అట్లా చదివేది. ఈ షార్ట్ కట్ తొందరగా సెట్ అయ్యే కొన్ని కోర్సెస్ లేవు ఆ టైంలో. సో అట్లా మహబూబ్నగర్కి వెళ్ళి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 10th ఫెయిల్ అయిన విద్యార్థి 1 ఇయర్ ఆగి మహబూబ్నగర్లో ఇంటర్, అక్కడ సీట్లు లేకపోయేసరికి ఇంగ్లీష్ మీడియం సీట్లు, అది భయపడి మళ్ళీ మొక్తాల్కి వచ్చిన విద్యార్థి మొక్తాల్లో జాయిన్ అయ్యిండు, రీజాయినింగ్. అట్లా 2 ఇయర్స్ ఇంటర్ కంప్లీట్ అయింది. తర్వాత మన డిగ్రీకి మహబూబ్నగర్ వెళ్ళిండు ఆ స్టూడెంట్. మహబూబ్నగర్కి వెళ్ళినాక అక్కడనే, అంటే ఇంటికాడ అంత పరిస్థితులు బాగాలేవురా, రేషన్ బియ్యం వచ్చి తినే విద్యార్థి ఆ ఫ్యామిలీ. సో అక్కడ మహబూబ్నగర్లో ఒక హాస్టల్ ఉంటూ డిగ్రీ కంప్లీట్ చేసింది. వినాలి అందరు జాగ్రత్తగా. ఆ టైంలో డిగ్రీ చేసే టైంలో అంటే అక్కడున్న ఫ్రెండ్స్ కానీ స్టూడెంట్స్ కానీ చదువుకోవాలి, బాగుపడాలనే ఆలోచన లేవు. జస్ట్ ఇట్లా ఎప్పుడో ఒకసారి కాలేజ్ పోవడం, అట్లాంటి పరిస్థితులు ఉండే. సరే డిగ్రీ 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాక అప్పుడు ఏం చేయాలంటే, హాస్టల్లో ఉన్న కొంతమంది బీఈడి చేసే వాళ్ళు ఉన్నారు, బీఈడి చేసి కూడా హాస్టల్లో ఉన్నారు, వాళ్ళని ఇన్స్పైర్ చేసుకున్నాం మనం. ఆ స్టూడెంట్ వాళ్ళని ఇన్స్పైర్ తీసుకొని బీఈడి అంటే బీఈడి అయిపోయినాక టీచర్ అవుతారు, ఓహో అయితే బీఈడి మనం కూడా బీఈడి చేద్దామనే ఒక అట్లా ఆలోచన వచ్చింది. బీఈడితో పాటు పీజీ కూడా రాసినాం. సో బీఈడి సీట్ రాలే, అప్పుడు పీజీ సీట్ వచ్చింది. అంటే మా ఫ్రెండ్స్, సరే ఒక స్టూడెంట్ గురించి చెప్తున్నాను, ఆ స్టూడెంట్ ఫ్రెండ్స్కి అంతా బీఈడి సీట్ వచ్చింది, ఆ స్టూడెంట్కి రాలే. అప్పుడు కొంచెం బాధపడ్డాడు.
సో అట్లా దాని తర్వాత ఏమైంది, పీజీ కంప్లీట్ చేసిండు, కొంచెం స్పీడ్గా చెప్పేస్తా. దాని తర్వాత మళ్ళీ బీఈడి సీట్ వచ్చింది, బీఈడి చేసిండు. తర్వాత బీఈడి అయిపోతే టీచర్ జాబ్లోకి ఎలిజిబుల్ అన్నాడు. అప్పుడే టెట్ అనేది వచ్చింది, టీచర్ ఎలిజిబుల్ టెస్ట్. అది రాసి పాస్ అయితే మళ్ళీ టీచర్ జాబ్ కొట్టడానికి ఎలిజిబుల్ అని ఆ టెట్ కోసం చదివిండు. తర్వాత ఆ స్టూడెంట్కు ఉద్యోగాలు పడ్డాయి, టీచర్ ఉద్యోగాలు వచ్చినాయి. సో అప్పుడు చదివిండు, ఒక రూమ్ తీసుకొని ఆ స్టూడెంట్తో పాటు, ఇప్పుడు ఆయన బీఈడి అయిపోయింది, ఆయనతో పాటు చాలామంది ఫ్రెండ్స్ ఒక 5 మంది కలిసి రూమ్లో ఉండి ఒక 1 year చదివిండు. చాలా కష్టపడ్డారు. ఇదే ఖచ్చితంగా జాబ్ కొట్టుకోవాలనే ఉద్దేశంతో.